కిర్లంపూడిలో ముద్రగడ దంపతుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్లు వెళ్ళగా నిరాకరించి పంపించేశారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని ప్రశాంతంగా ఉన్న ముద్రగడ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న వివరాలు ఏంటి మొత్తం? కళ్యాణ్, గత అంటే దాదాపు 30 గంటలకు పైగా ముద్రగడ నిరాహార దీక్షలో ఉన్నారు. ఆయన భార్య పద్మావతి కూడా ఆయనతో పాటు నిరాహార దీక్షలో ఉంది. ఉదయం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే తన ఆరోగ్యం బాగుంది, మీరు ఆందోళన కలిగించే విధంగా వివరాలు ఏది కూడా ప్రజలకు వెల్లడించొద్దని పద్మనాభం చెప్పడంతో డాక్టర్లు వివరాలు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మరొక విడత వైద్య పరీక్షల కోసం వచ్చారు. అయితే పద్మనాభం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించడంతో డాక్టర్లు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నగా ఈ ఆందోళన ఉధృత రూపం దాల్చుతుంది, తీవ్ర రూపం దాల్చుతుంది అనే విధంగా పద్మనాభం వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఏది కూడా ఇతరులతో చర్చించడు. ఆ ఉద్యమ పందా కానీ ఉద్యమంలో అనుసరించే వ్యూహాలు కానీ ఆయన సొంతంగా ఆయన ఒక్కడే అనుసరిస్తారు. అందులో భాగంగానే ఇలా జరిగిందనేది ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉదయం వరకు కూడా ఆయన వైద్యుల పరీక్ష వచ్చినప్పుడు ఆయన మాట్లాడారు. వాళ్ళతోటి బీపీ చూసుకోవడానికి, షుగర్ లెవెల్స్ తీసుకోవడానికి అన్నిటికీ సహకరించారు. అయితే మధ్యాహ్నం మాత్రం డాక్టర్లను దగ్గరకు రానిలేదు. అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను, నా ఆరోగ్యం బాగానే ఉంది, మీరు పరీక్షలు చేసిన అవసరం లేదంటే తిప్పి పంపడంతో ఆయన కొద్దిగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. రాత్రి బొడ్డు భాస్కర్ రామారావు పద్మనాభంతో చర్చించి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరుగు సమాధానం ఏది కూడా ఈ శిబిరానికి రాలేదు. బొడ్డు భాస్కర్ రామారావు వైజాగ్లో ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గర మాట్లాడి ఆయన చెప్పేదాన్ని తీసుకొచ్చిన తర్వాత కానీ ఇక్కడ వ్యవహారం తేలదు. మరొక విషయం ఏంటంటే, ఇక్కడికి పద్మనాభం చూడటానికి వస్తున్న మహిళలు కానీ ఈ సమీప గ్రామాల వాళ్ళని కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పద్మనాభం ఒకంత ఆగ్రహానికి లోనైనట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళని పంపిస్తే నేను కూడా రోడ్డు మీదకి వచ్చేస్తానంటూ ఆయన హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన అంచెలు అదే చెప్తా ఉన్నారు. గొడవలు చేయలేదు, ఆందోళన చేయలేదు, ప్రశాంతంగా వచ్చి చూస్తున్న వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించేయాలి, ఇక్కడికి రాకుండా చేయాలని అంటే నేను కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది, నేను కూడా రోడ్డు మీద వచ్చి కూర్చుంటానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఆందోళన ఏ మలుపు తీసుకొని ఎటు వెళ్తుందనే ఆందోళన అధికారుల్లో కానీ పోలీసుల్లో కనిపిస్తుంది. ఇంక మనం చూస్తే నిషేధాజ్ఞలు ఉన్నా, నిర్బంధం ఉన్నా కూడా జనం వస్తూనే ఉన్నారు, ఆయన పరామర్శిస్తూనే ఉన్నారు. మొత్తం చూస్తే హాల్ అంతా కూడా నిండిపోయింది. ప్రస్తుతం ఆయన అయితే నీరసంగా ఉండడంతో కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది? మీ నాయకుడు ఏం చేయబోతున్నారు? గత 3 నెలల నుంచి కూడా కాపులను బీసీలో చేర్చాలని పద్మనాభం గారు ఈ ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది. మరి అలాగే మొన్న తునిలో జనవరి 31ని మంచి భారీగా ఈ తుని సభ నది నడపడం జరిగింది. మరి పద్మనాభం గారు గత 3 రోజుల కిందట కూడా అభిమానులను ఉద్దేశించి, అలా కాపు జాతిని ఉద్దేశించి అన్ని మేము మీడియా ద్వారా కూడా తెలియపరిచారు. ఎవరు మా ఇంటికి రావద్దు, దయచేసి నేను చేసే నిరాహార దీక్షకి బదులు మీరు ప్రతి గ్రామాల్లోని కూడా మీరు ఈ కంచాల మీద స్పూన్లు అవి కొట్టి నిరసన వ్యక్తం చేయండి అన్నది అని చెప్పారు. కానీ దీనికి విరుద్ధంగా మరి ఇక్కడ పోలీసు వారు కూడా ఇక్కడ 144 సెక్షన్ అది విధించడం చాలా ఘోరమైన పరిస్థితి. మరి ఇప్పటికే ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడానికి రాబోయే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ కూడా అడ్డుకోవడం చాలా ఇబ్బందికరంగా పరిస్థితి. కనీసం ఒక ఎమ్మెల్యేని కూడా అడ్డుకున్నారంటే ఈ అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అన్నది దీనికి మరి ఏమున్నాయి. అలాగే సాధారణంగా వచ్చే అభిమానులను కూడా డోర్ల దగ్గర ఆపేయడం, నిజంగా బస్సుల మీద వచ్చే ట్రెక్కర్లు చూపించినా సరే వదలలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ముద్రగడ పద్మనాభం గారు కూడా అభిమానులకి అందరికీ కూడా శాంతియుతంగా ఈ నిరాహార దీక్షల్లో పాల్గొన్న వాళ్ళకి అది ఏ గ్రామాల్లో కూడా ఎటువంటి విధ్వంసాలు అవి చేపట్టద్దని పిలుపునిచ్చారు. కానీ పోలీసులు మిమ్మల్ని అందరూ అనుమతించకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో ఆయన కోపానికి గురైనట్టుకున్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ పోలీసులతో కూడా పద్మనాభం గారు నిన్న కూడా చర్చలు జరిపారు. మరి పోలీసులతో చర్చలు జరిపినా సరే వాళ్ళ తీరు కూడా అలాగే ఉంటుంది. పూర్తిగా నిజంగా ఇక్కడికి వచ్చే ప్రజాప్రతినిధులను కూడా అడ్డుకోవడం, నిజంగా అభిమానుల్ని మహిళలను చూడకుండా పోలీసులు ఇప్పుడు వచ్చేటప్పుడు మధ్యాహ్నం కూడా కొట్టడం కూడా కొంతమంది మీద శక్తిని చేరింది. అలాగే ప్రతిదీ కూడా ఇబ్బందులకి పోలీసులు ఉసుకల్పడం అన్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తుంది. దీని మీద ముద్రగడ అభిమానులు కూడా పూర్తిగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయాలి. ఏమా దీక్ష చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తున్నారో తెలుసండి. మరి శ్రీ ముద్రగడ పద్మనాభ గారు చేసిన ఈ ఉద్యమానికి మా విద్యార్థుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మొన్న తుని ఐక్యగర్జన తర్వాత 5 రోజులు గడువిచ్చారు ప్రభుత్వానికి. దాంతో ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేకపోవడంతో శుక్రవారం ఆమరణ దీక్షకు దిగారు. మరి మేమేమి కొత్తగా అడగట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానమే మేము తీర్చమని అడుగుతున్నాం. మరి అందరూ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళు ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మరి రాష్ట్రంలో చాలామంది
ఎడ్యుకేటెడ్ మొత్తానికి పద్మనాభంకి అన్ని వైపుల నుంచి కూడా మద్దతు వస్తుంది. ఈరోజు విద్యార్థులు కూడా వచ్చారు. గమ్మత్ విశేషం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న స్కూళ్లకు 3 రోజుల పాటు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక్కడ లోకల్ యంత్రాంగం అందరూ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని భావించిన ప్రభుత్వం 144 సెక్షన్ ఉండటం వలన స్కూళ్ళకు కూడా సెలవు ఇచ్చారు. స్కూళ్ళ వైపు నుంచి కూడా ఎవరు ఇటు రాకుండా, స్కూళ్ళ పేరుతోటి విద్యార్థుల పేరుతోటి ఎవరు ఇటు రాకుండా ఇక్కడ చూస్తే అందరూ వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఇలా ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ, పద్మనాభ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు తెలుసా? ఎందుకు చేస్తున్నారు? చూడటానికి వచ్చారా? చూసారా? మీ ఊరేనా? ఏమనిపిస్తుంది ఆయన చూస్తే? ఏమనిపిస్తుంది ఆయన చూస్తే? మొత్తానికి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి సంఘీభావం తెలిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఇక్కడ హాల్ అంతా ఇంటి మొత్తం కూడా జనాలతో నిండిపోయింది. ఆయన విశ్రాంతిలో ఉండటం వలన ఆయన్ని వీళ్ళందరూ కూడా చూడటానికి, దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మొత్తానికైతే ఈ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోతే మాత్రం ముద్రగడ పద్మనాభం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఉద్యమాన్ని ఈయన చేస్తున్న నిరాహార దీక్షని ఎటువైపు తీసుకువెళ్తారనే టెన్షన్ అయితే పోలీసు అధికారులు ఇప్పుడిప్పుడే మొదలైంది. పోలీసు అధికారులు కూడా ఏం జరుగుతుందనే దాని మీద అనుక్షణం నిఘా పెట్టినట్టు కూడా ఇక్కడ ఉన్న పోలీసు వర్గాలను, ఇంటెలిజెన్స్ ఎస్బీ వర్గాలను చూస్తే తెలుస్తుంది. ప్రతి వాకిల్లో ఒక ఇంటెలిజెన్స్ పోలీసు ఉన్నారు. ఇక్కడ మఫ్టీలో ఉండి ఇక్కడ వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. జనవరి 31 జరిగిన కాపు గర్జన సందర్భంగా జరిగిన సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఈయన ఈ ఉద్యమానికి సంబంధించి మరేదైనా విపరీతమైన నిర్ణయం తీసుకోకుండా ఉండడం కోసం, తీసుకున్న దాని పరిణామాలు మిగతా చోట్ల పడకుండా ఉండడం కోసం పోలీసులు అయితే చుట్టూ నిఘా పెట్టి ఇక్కడ ప్రతి చోట కూడా వాళ్ళు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.